ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. ఖచ్చితంగా 5 సంఘటనలు కూడా. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 కూడా జరగబోతూ ఉన్నాయి. అయితే ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఎలాంటి 5 సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అలానే వీరికి ఫోన్ కాల్ వల్ల కూడా జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి, 9వ రాశి. అలానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు. అంతేకాకుండా ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా దానం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. తాము ఎప్పుడైనా సరే అంటే దానం చేయాలి అని, తమకు ఉన్న దాంట్లోనే ఇతరులకి దానం చేయాలి అనుకుంటూ ఉంటారు ధనస్సు రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు చాలా అంటే ఇదివరకు కూడా ఎన్నో రకాల కష్టాలను కూడా వీరు అనుభవించి ఒక స్థాయిలో నిలబడి ఉన్నారు. అంటే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చారు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశివారు. ఎంత కష్టం ఎదురైనప్పటికీ తాము మాత్రం తమ యొక్క లక్ష్యాలను మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. ఎప్పుడూ కూడా తమ లక్ష్యాలను అంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి ఒక మంచి లక్షణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి మనస్ఫూర్తిగా అనుకున్నారు అనుకోండి, మనస్సులో ఖచ్చితంగా అది సాధించి తీరుతారు. అలాంటి లక్ష్యాన్ని వీరు పెట్టుకుంటూ ఉంటారు. అలానే దానికోసం అంతే కష్టపడుతూ ఉంటారు, అంతే కృషి చేస్తూ ఉంటారు. ఇలా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పొందాలి అన్నా కూడా వీరు జీవితంలో అతి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటారు. 100% కూడా దానికోసం కష్టపడుతూ పోరాడుతూ ఉంటారు. ఇలా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. అయితే మరి ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఈ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, అలానే ఎలాంటి 5 సంఘటనలు జరుగుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏ సమయంలో అంటే కనుక సాయంత్రం 4 దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మాత్రం వీరు చాలా ఒక 5 సంఘటనలు వింటారు. ఎలాంటివి అంటే గనక ఆస్తికి సంబంధించినటువంటివి. వీరి యొక్క పూర్వీకుల ఆస్తి ఏదైనా ఉన్నట్లు అయితే గనక ఆ ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను వీరు వినడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించినటువంటివి అంటే మరి అది శుభమా అశుభమా అంటే గనక అది ఖచ్చితంగా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో. ఎందుకు అంటే ఈ సమయంలో మీకు గురుబలం అధికంగా ఉంది. గురుబలం అనేది అధికంగా ఉంటే గనక మీరు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది. అలా గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల మట్టి ముట్టినా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది, బంగారంగా మారుతుంది. ఏది చేయాలి అన్నా సరే కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా సంతోషం పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. అలానే మీకు అదృష్టం కూడా విపరీతంగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు ఏవైనా తొలగిపోతాయి. కుటుంబ పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. అలానే మీ జీవితంలో ఇదివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. అలానే మీరు ఫోన్ కాల్లో శుభవార్తను కూడా వింటారంటే మిమ్మల్ని ఎవరైనా ఒక ఫెస్టివల్కి ఇన్వైట్ చేయటం కానీ,
మీకు అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మిమ్మల్ని ఫెస్టివల్కి అంటే ఏదైనా ఒక పండగకి ఇన్వైట్ చేయటం కానీ ఇలా మీకు బాగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి రాజయోగం అనేది ధనస్సు రాశి వారికి పట్టబోతూ ఉంది. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అదృష్టం అయితే కలిసి వస్తుంది. విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇక వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. ఇదివరకు వీరు పడినటువంటి సమస్యలు కష్టాలు సైతం 100% తొలగిపోతాయి. అయితే ఖచ్చితంగా వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. శుభవార్తను విని తీరుతారు. శుభప్రదమైనటువంటి రోజులు మీకు నడుస్తూ ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే 100% కూడా కలిసి వస్తుంది. మీకు ఏవైనా సరే విపరీతంగా కలిసి వచ్చి రాజయోగం అయితే పడుతుంది. కుజ సంచారం వల్ల మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో కుజుని అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ సమస్యలకి కూడా 100% ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100% కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అలానే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. మీకున్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనస్సులో ఇది జరగాలి, ఇది కోరుకుంటున్నాను అని అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా మీ యొక్క సంపదను పెంచుతుంది. మీ యొక్క సంపద అనేదే కాకుండా అదృష్టం అనేది కేవలం డబ్బులోనే కాకుండా చాలా అంటే ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి. అంటే ఆరోగ్యం, ఒక మనిషి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటే ఆ యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కనుక మీకు ఈ సమయంలో ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. మీరు ఏది చేయాలి అన్నా ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. కనుక మీకు ఖచ్చితంగా ఆరోగ్యపరంగాను అలానే మీకు ఆర్థిక పరంగాను కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండే ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఇక మీరు జీవితంలో చాలా సంతోషంగా కూడా ఉండవచ్చు. కనుక మీ యొక్క దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలైతే ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. మీ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. మీ యొక్క దరిద్రం ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి మాత్రం 100% కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. కనుక ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీకు అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది. సమస్త పాపాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఫోన్ కాల్లో 5 డీటెయిల్స్ అయితే అంటే ఫోన్ కాల్లో మీకు 5 శుభవార్తలు వింటారు. లేదా ఒక న్యూస్ ఏదైనా 5 న్యూస్లు కూడా వింటారు. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, 2 విధాలుగా ఉంటుంది. కానీ ఏదైనా సరే తట్టుకునేలాగా ఉండాలి. ఇక ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యానికి మంచి అంటే ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యమే కాకుండా వీరికి ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇలా ధనస్సు రాశి వారికి సాయంత్రం 4 తర్వాత 5 శుభవార్తలను వింటారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.